ఇశ్రాయేలు జనాంగాన్ని రెండు పాయలుగా చేసిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత వారికి దాహం అయినప్పుడు, వారికి ఆహారం కావాల్సి వచ్చినప్పుడు ఏం చేశారో తెలుసా? చేసిన మేలు మర్చిపోయి యెహోవా మీద సంగడం మొదలుపెట్టాడు. మర్చిపోయినటువంటి బలహీనత ఏంటంటే చేసిన మేలుని ఎప్పుడు కూడా గుర్తుపెట్టకూడదు. అందుకనే దేవుడు, తండ్రి అయిన దేవుడు ఒక ప్లాన్ వేస్తాడు. ఏంటో తెలుసా? తండ్రి యొక్క మనసు ఏంటో ఇక్కడ మనకు అర్థమవుతుంది. మీ కుమారులు అంటే కుమారుడికి మనం చెప్పినప్పుడు ఏదైనా చెప్పినప్పుడు వినగానే మనం చేసే పద్ధతులు ఎలాగైతే అనుభవిస్తాడో, ఎప్పుడు మంచి కూరలు ఉండే అమ్మ ఎప్పుడు తాతీగా తినేటువంటి మనము ఎందుకు త్వరపడి మనం తినమని అడుగుతుంది ఈ రోజునే? డాడీ ఎందుకు మమ్మీ ఈ రోజునే చేదు కూరలు ఉండవు? ఎందుకు డాడీ ఈ కమ్మల మీద రక్తం రాసాం? ఎప్పుడు ఇలా రాయలేదే? ఎప్పుడు ఇలా వండలేదే? ఎప్పుడు ఈ విధంగా చేయలేదు? త్వరపడుతుందేమని ఎప్పుడు అనలేదే? అది నడుము కట్టుకుని కర్రలు పట్టుకుని చేతులు కర్రలు పట్టుకుని ఇంత త్వరపడి ఎప్పుడు చేయమనలేదే? ఎందుకు మమ్మీ చేయమంటున్నారు అని పిల్లలు ఎవరిని అడగాలని తండ్రి ఉద్దేశం అండి? తల్లిదండ్రులను అడగాలి. ఎందుకో తెలుసా? నేను ఈ దేశం నుంచి మిమ్మల్ని విడిపించిన తర్వాత, ఈ దేశం నుంచి మీరు అనుకున్నటువంటి కాలాన్ని దేశానికి మీరు వెళ్ళిన తర్వాత మీరేం చేస్తారో తెలుసా? నన్ను విసర్జిస్తాను, నన్ను మర్చిపోతాను, నేను చేసిన మేలును మీరు మర్చిపోతారు. అదే పండగ చేయమంటే ఈ విధంగా చేస్తున్నప్పుడు నాయన ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు నాన్న, తల్లి ఎందుకు, అమ్మ ఎందుకు ఈ విధంగా చేస్తున్నప్పుడు అప్పుడు చెప్పాలి. మీరేమన్నా తెలుసా? 430 సంవత్సరాలు మనం బానిసత్వం మగ్గిపోతున్నప్పుడు, ఐగుప్తులు మనల్ని పడరాని పాటు పెడుతున్నప్పుడు దేవుడు మన మొర ఆలకించాడు. నాయన దేవుడు మన మొర ఆలకించాడు. కఠోరమైన బానిసత్వం నుండి, మగ్గిపోతున్నటువంటి బానిసత్వం నుండి, ఎడతెగనటువంటి భయంకరమైనటువంటి ఆ యొక్క శిక్షల నుండి తండ్రి అయిన దేవుడు మనల్ని ఏం చేశాడో తెలుసా? విడిపించాడు. అందుకే ఈ పండుగ మనం ఆచరిస్తుంటున్నాం. ఎందుకు ఆచరించబడ్డాడో తెలుసా? జ్ఞాపకార్థంగా. దేని జ్ఞాపకం ఉంచుకోవాలని తండ్రి ఉద్దేశం? ఇవన్నీ తినాలని కాదు, ఇవన్నీ చేయాలని కాదు. తండ్రి ఉద్దేశం ఒకటే, చేసిన మేలును గుర్తుపెట్టుకోవాలి. చేసిన మేలును మానవులుగా మీరు మర్చిపోతారు. అయితే ఏ విధంగా గుర్తు చేయాలో నాకు తెలుసు. అందుకనే ఈ విధంగా నేను చెప్పాను. వంట చేయమన్నాను, ఆ పండగ చేయమన్నాను. పండగ వాతావరణం మనుషులు మీరు ఎలా చేసుకుంటారో నాకు తెలుసు. అదే ప్రశ్నలు అడిగే పండగ నేను చేయమన్నాను. మీ కుమారుడు మిమ్మల్ని అడగబోతున్నాను. మిమ్మల్ని అడుగుతారు, తల్లి ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎప్పుడు లేదే, ఎప్పుడు ఇంత త్వర పెట్టలేదే, ఎప్పుడు ఇంత చేతికి ఎప్పుడు వదలేదే, ఎందుకు ఈ రోజు ఇలా వండుతున్నావు, ఎందుకు ఇంత త్వరగా ఇది త్వర పెడుతున్నారు? నాయన, ఒకనాడు మన బానిసత్వం ఉన్నప్పుడు మన తండ్రి మనం విడిపించాడు. నాయన, ఈ ఊరు మనది, ఈ దేశం మనదని నువ్వు పాటలు పాడుతున్నావేమో. దేశం కాని దేశంలో మగ్గుతున్నప్పుడు దేవుడు మనం విడిపించాడు. బానిసత్వం నుండి మనం విడిపించాడు నాయన. అందుకని పండుగ మనం చేసుకుంటున్నాం. అది నువ్వు చెప్పాలని పిల్లలకి నువ్వు మర్చిపోతావు. నాకు తెలుసు నీ యొక్క జ్ఞాపక శక్తి ఏంటో, నీ మేలు ఎంతవరకు గుర్తు పెట్టుకుంటావో నాకు తెలుసు. ఇశ్రాయేలు ప్రజల అందుకనే ఈ విధంగా నీ బిడ్డలు నిన్ను అడగాలని నేను దీన్ని చేయమని చెప్తున్నానని ఆ రోజున పస్కా పండుగ దేవుడు, తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి చెప్పడం జరిగింది. ఈ రోజున యేసు ప్రభువు వారు అదే దినాన రొట్టె ఎత్తుకుని ఎందుకు చెప్పమంటున్నాడు? పస్కా పండుగ నాడే ఆయన ఒక రొట్టెని ఎత్తుకుంటున్నాడు. రొట్టెని ఎత్తుకొని చెప్తున్నాడు, ఇది నా శరీరం. ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడు మర్చిపోయారో తెలుసండి? తండ్రి అయిన దేవుడు ఈ విధంగా మీరు ఆచరించాలని చెప్పిన తర్వాత ఎప్పుడు మర్చిపోయారో తెలుసా? న్యాయాధిపతుల గ్రంథం దయచేసి చూద్దామండి. న్యాయాధిపతులు యెహోషువ తర్వాత న్యాయాధిపతులు 2వ అధ్యాయం తీసారండి వాళ్ళు 2వ అధ్యాయం 10-11 వచనాలు. ఆ తరము వారందరూ
అందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడి వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యమునైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. చాలండి. ఎప్పుడు వచ్చిందండి? మోషే వెళ్ళిపోయాడు, పస్కా పండుగ చేయమన్నాడు, ఐగుప్తు దాసత్వం నుండి విడిపించాడు, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు, 40 సంవత్సరాలు కానాను దేశంలో అరణ్యంలో వారిని పోషించాడు. యెహోషువ చనిపోయాడు. మోషే తర్వాత యెహోషువ వచ్చాడు. యెహోషువ చనిపోయాడు. న్యాయాధిపతులు కానానికి వచ్చినప్పటికీ యెహోవా ఎరిగినటువంటి తరము వచ్చేసింది. ఎక్కడ వరకు వచ్చేసింది? యేసుక్రీస్తు వరకు వచ్చేసింది. పండుగ అయితే ఉంది, కానీ అందులో అర్థం మాత్రం వారికి పూర్తిగా మర్చిపోయారు. అందుకే పరిసయ్యులు, శాస్త్రులు వారు బోధిస్తున్నారే తప్ప తండ్రి యొక్క మనసును మాత్రం, తండ్రి చేసినటువంటి మేలును మాత్రం వారు గుర్తుపెట్టుకోవాలి. అందుకని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి సిలువకి అప్పగించడంలో వెనకాడలేదు. వారు ఈ రోజు కూడా యేసుక్రీస్తు ప్రభు వారు బలను ఎత్తుకోమంటున్నారు. ఎందుకు ఎత్తుకోమంటున్నాడు చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించవలను, అలాగూ చేసిన రొట్టెను తిని ఆ పాత్రలను తాగవలను. ప్రభు శరీరమని వివేచింపక తాగువాడు తనకు శిక్ష. 26వ వచనం. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలను త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఎక్కడికి తీసుకొచ్చాడండి? ఆయన మరణాన్ని ప్రచురించడం. ప్రచురించడం అనగా ఇతరులకు చెప్పడం. ఆయన బలను ఎత్తుకున్నాడు, పాత్రలో ఒక పాత్రను ఎత్తుకున్నాడు. ఇది నా శరీరం అంటున్నాడు, ఇది నా రక్తం అంటున్నాడు. దీన్ని తీసుకున్నప్పుడల్లా మీరేమంటున్నాడండి? ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఇప్పుడు ఎందుకు తీసుకోవాలి మనం? దేవుడు ఎందుకు చేయమన్నాడు పస్కా పండుగను? ఆయన చేసినటువంటి మేలును మర్చిపోకూడదని. ఇప్పుడు ఎందుకు యేసు ప్రభువు వారు చెప్తున్నారు? ఆయన మరణాన్ని మర్చిపోకూడదు. మరణాన్ని మర్చిపోకూడదు. రెండోది ఏం చేయాలి? ప్రచురించాలి. ప్రచురించడం అంటే ఇతరులకు చెప్పాలి. ఎంతమంది చెప్తున్నారండి? భగవంతుడు పరమాత్మ ఏంటంటే నువ్వు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత నీ అంతా నువ్వు అక్కడ కూర్చోవడం కాదు, నేను అక్కడికి వెళ్ళిపోయి కూర్చోవడం కాదు. అయోగ్యముగా పాలు పొందుట అనగా మొదటిగా మనం అయోగ్యంగా పాలు పొందడం అంటే బాప్తిసం తీసుకున్నాడు కాబట్టి బాగా తీసుకున్నాను. వాళ్ళు ఎందుకు తీసుకున్నామంటే బాప్తిసం తీసుకున్నాడు కాబట్టి. బాప్తిసం ఎందుకు తీసుకున్నారంటే బాగా తీసుకోవాలి కాబట్టి. అంతేకా? బాప్తిసం ఎందుకు తీసుకుంటున్నాం? యేసుక్రీస్తు ప్రభు అని, నా కొరకు ఆయన చనిపోయాడని, ఒకనాడు నిచ్చెన ఒక పాపమని దాసత్వంలో నేను ఉన్నప్పుడు నన్ను విడిపించాడని ఆయన అంగీకరించిన తర్వాత బాప్తిస్మ సాక్ష్యంలోకి మనం వస్తాం. బాప్తిస్మ సాక్ష్యము మారు మనసు పొందటం తర్వాత మనం తీసుకున్నటువంటిది ఏంటంటే సంఘంలో చేర్చబడట కొరకు మనం తీసుకోవాల్సింది బాప్తిసం. తీసుకున్న తర్వాత రొట్టెలో చేస్తున్నాం. రొట్టెలో చేసిన తర్వాత వెళ్ళిపోయి కూర్చుంటున్నాం. అది కాదండి. ప్రభు కోరుకుంటున్నాడు. ఎందుకో ఏమన్నా తెలుసా? ఒకనాడు ఇశ్రాయేలుకు మీ పిల్లలు అడిగినప్పుడు ఏమైతే చెప్తున్నావో ఈరోజు నువ్వు రొట్టె తీసుకున్న తర్వాత నీకు వివేచన రావాలి, ఇతరులకి ఆయన మరణ పునరుద్ధానం గురించి ప్రచురించాలి. ఎంతమంది చెప్తున్నారండి? అనేక మంది కోకలుగా, అనేక మంది సత్యం తెలియక లోకంలో నశించిపోతున్నవారు అనేక మంది అంటున్నారు. మరి ఎంతవరకు ఇతరులకు స్వార్థ చెప్పేవారు ఉంటారు? నాకు పడితే నేను కూడా చెప్పట్లేదు. నా డ్యూటీ నేను. మనకు మనం పరీక్ష చేసుకోవాలి. అయ్యా గృహ దర్శనాలు అయ్యా ప్రతి సోమవారం రెండయ్య అంటే ఒక్కరే వస్తున్నారండి. ఒక్కరికి తండ్రి కూర్చున్నటువంటి బాధ లేదండి. తండ్రి పడుతున్నటువంటి వేదన ఎవరికి లేదు మనుషుల్లో ఈ రోజున. ఏకైక తన కుమారుని ఇచ్చేస్తున్నప్పుడు
ఆయన ఈ లోకానికి బలి అర్పిస్తున్నప్పుడు తండ్రి ఎంత బాధపడ్డాడో ఎవరికైనా ఆలోచించగలుగుతున్నారా? ఎవరు వెళ్తారంటే నేను వెళ్తాను ప్రభు అని యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చారు. నీ కొరకు నా కొరకు ఆయన సమస్తము చేసి ముగించేశారు. 31వ తారీఖుని చెప్పాను నేను, అన్యులుగా ఉన్నటువంటి మనకి, వంశమే లేనటువంటి మనకి ఒక దిక్కుగా ఆయన మనల్ని చేర్చుకున్నాడు. పాపపు ఊబిలో, నరకపు పొలి మేరలో మనం ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా? కన్న తండ్రిగా ఆయన మనల్ని చేర్చుకున్నాడు. అటువంటి ప్రేమను పొందుకున్నాం. లోకంలో అనేక మంది పొందుకోలేని ఉన్నారు, అనేక మంది ఉంటున్నారు. బల్ల తీసుకుని నీవు నేను ఏం చేస్తున్నావు? బైబిల్లోని సారాంశం అంతా ఒకటేనండి, ఒకటే. ఏంటో తెలుసా? నువ్వు రక్షించబడ్డావా? ఇతరుల రక్షణ కొరకు నువ్వు కంపల్సరీ ప్రయత్నించాలి. నువ్వు రక్షించబడ్డావా? మొట్టమొదటిగా నీ కుటుంబాన్ని చక్కబెట్టాలి. నీ కుటుంబంలో వారందరినీ నీ సన్నిధానానికి తీసుకురావాలి. మీరు ఎవరైతే సేవిస్తారో సేవించండి, నేను నా కుటుంబం యెహోవాను మాత్రమే సేవించడం అంటున్నాడు ఒక భక్తుడు. ఈరోజు మన జీవితాలు ఆ విధంగా ఉంటాయి. బలలోని పరమాత్మ ఏంటో తెలుసా? బల తీసుకున్న తర్వాత నువ్వు ఇతరులకి ప్రచురించాలి ఆయన జన్మ పునరుత్థానం. చాలా మంది కూడా అయ్యా గృహ దర్శనాలు రమ్మంటే చాలా మంది వెనకాడుతున్నారండి. అనేక మంది సత్యం తెలియక నశించిపోతున్నారండి. ఒక ఆత్మ నరకంలోకి వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు ఎంత బాధపడుతున్నాడో తెలుసా? ఒక తండ్రిగా ఇద్దరు బిడ్డలు ఉన్నప్పుడు ఒకటి మీ ఎదుటే కళ ఎదుటే చనిపోతున్నాడు, ఇంకొకటి మీ పక్కన ఉన్నాడు అనుకోండి, ఎంత బాధ ఉంటుందండి. యుగాలు ఆరని నరకాగ్నికి వెళ్ళిపోతున్నప్పుడు మనము హ్యాపీగా తినచ్చు, త్రాగచ్చు, మన ఇష్టానుసారంగా మనం పనులు చేసుకుంటూ మనం ఉంటున్నామే తప్ప తండ్రి బాధను, తండ్రి ఆవేదనను అర్థం చేసుకోలేని ప్రజలుగా నేటి మనం ఉండిపోతున్నాం. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పింది అదే, దాన్ని ప్రచురించండి. ఎందుకో తెలుసా? నేను మీ కొరకు పని అయిపోయాను, మీ కొరకు నేను సమస్తాన్ని చేసి ముగించాను. మీరు చేయవలసింది ఏంటో తెలుసా? కేవలం వెళ్ళి చెప్పడమే. ఒకప్పుడు ఇశ్రాయేలు గోత్రం మాత్రమే నేను వచ్చి అనుకుంటున్నారేమో, కాదు. అన్యులు ఉన్నటువంటి మీకు కూడా నేను కన్న తండ్రి యొక్క ప్రేమ ఆయన బయలుపరిచాడు. తండ్రి ప్రేమను మనకు చూపించాడు. ఆయన బలి అయిపోయాడు. ఎందుకో తెలుసా? నువ్వు నేను కూడా నరకం నుండి తప్పించబడడానికి. ఇంకా అనేక మంది మనలో ఉన్నటువంటి ఆలోచన ఏంటో తెలుసా? ఎలా సంపాదించుకోవాలా, ఏ విధంగా పిల్లల్ని సంతోష పెట్టాలా, భర్తను ఏ విధంగా సంతోష పెట్టాలా, పిల్లల్ని ఏ విధంగా సంతోష పెట్టాలా అని ఆలోచిస్తున్నామే తప్ప పరలోకపు తండ్రి యొక్క ఆలోచనలు కానీ, పరలోకపు తండ్రి యొక్క చిత్తాన్ని కానీ మనం ఎప్పుడు కూడా ఆలోచించలేదు. ఎప్పుడైనా మనం ప్రార్థన చేస్తామని ఈ విధంగా, తండ్రి నువ్వు ఆనందించడం కొరకు నేను ఏం చేయాలి ఈ లోకంలో? ఒక కారణం లేదే దేవుడు మనం ఈ లోకానికి పంపలేదండి. చర్మాన్ని ఆయన పొదిగాడు, ఎముకలు ఆయన కలుగజేశాడు, సమస్తాన్ని కలుగజేశాడు. నా తల్లి గర్భంలో నన్ను రూపించిన విధంగా చూడగా నాకు భయమును వణుకును పుట్టుచున్నాడని దావతి కీర్తనకారుడు అంటున్నాడు. ఎంత పకడ్బందీగా మనం తయారు చేశాడండి దేవుడు. ఒక అవయవం పోతే దాన్ని తిరిగి దక్కించుకోగలము మనం, లేదండి. ఒక అవయవం లేకపోయినా దాని విలువేంటో మనకు తెలుసు. అటువంటిది ఏ అవయవంలో కూడా తగ్గిపోకుండా మనల్ని చక్కటి రీతిలో మనం నిర్మించాడు దేవుడు. ఎందుకో తెలుసా? ఆయన్ని ఇతరులకు పరిచయం చేయాలని. మనకు మనం తినేసి, మనకు మనం రక్షణ పొందేసి మనతో మనం ఉంటాం కాదండి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. సర్వలోకానికి వెళ్ళక్కర్లేదు, మన పక్కన ఉన్న వారికి మనం సువార్త ప్రకటించే చాలు అనేక మంది రక్షణలోకి రావడానికి సిద్ధంగా ఉంటున్నాం. పవిత్రత లేకుండా, పరిశుద్ధత లేకుండా వెళ్ళి చెప్తే మాత్రం అది అయోగ్యం. కానీ పరిశుద్ధత కలిగి మాత్రం వెళ్ళి చెప్పాలి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రభు బలం గురించి నేను చెప్పేది ఏంటంటే, నీ కొరకు ఆయన శరీరం తొలబడ్డది, నీ కొరకు ఆయన రక్తము ఏరులై పారింది కలువరిలో. ఎందుకో తెలుసా? ఆయన యొక్క చిత్తాలను ప్రచురించాలి, తండ్రి యొక్క ప్రేమను ఇతరులకు ప్రచురించాలి. బలలోని పరమాత్మ అదే, తీసుకుని వెళ్ళిపోయి కూర్చోవడం కాదు. ఇది నీ కొరకు ప్రభు విడిచిపట్టి, నీ కొరకు తండ్రి తన కుమారుని నలగొట్టాడని నువ్వేం చేయాలో తెలుసా? ఇతరులకు చెప్పాలి, ఇతరుల్ని రక్షణ మార్గంలో నడిపించాలి. యోధ పత్రికలు అంటాడు, కొందరు నేను అగ్నిలో నుండి లాగినట్టు లాగవలను. కాబట్టి అనేక మంది ఆత్మలు నశించిపోతారు. ఆత్మలు మన చుట్టుపక్కల ఉంటున్నాయండి. మనందరికీ సాక్షాత్తుగా మనం నిలబడతాం. బలలోని పరమార్థం మనం తెలుసుకున్నాం. కాబట్టి బలలోని పరమార్థం ఉంటే ఇతరులకు ప్రచురించాలని. ఎలా తీసుకోవాలంటే మనకు మనం సరి చేసుకోవాలి. ఎప్పుడు తీసుకోవడం అంటే నువ్వు ఎప్పుడు తీసుకున్నా పర్వాలేదు, కానీ యథార్థంగా తీసుకోవాలి. బల తీసుకోవడం వల్ల పాపాలు క్షమించబడవు. బల తీసుకోవడం వల్ల నీకు అనారోగ్యాలు తీయకపోవు.
వాళ్ళ తీసుకోవడం వల్ల నీకు ఒక కుటుంబ సమస్యలు తీరిపోవు. అలా తీసుకుంటున్నామంటే నీ వాక్యాన్ని నీకు కానీ వాళ్ళలోని పరమార్థం ఏంటో తెలుసా? తండ్రి ప్రేమను ఇతరులకు చెప్పాలి. తండ్రి ప్రేమ ఏది? తన ఏకైక అద్వితీయ కుమారుడు నీ కొరకు నా కొరకు బలిగా అర్పించేశాడు ఈ లోకానికి వచ్చి. కాబట్టి తండ్రి ప్రేమను ఇతరులకు చెప్పేవారిగా మనం ఉండాలి. అనేక మందిని రక్షణ మార్గంలోకి నడిపించాలి. అటువంటి కృప తండ్రి అయిన దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుంటాం. మా ప్రియ పరలోక తండ్రి పరిశుద్ధమైన నామమున స్తోత్రాలయ్యా. పగలోని పరమార్థం తండ్రి బిడ్డలు చెప్తున్నాను. అలనాడు పస్కా వధువులను వధించినప్పుడు నా తండ్రి ప్రభువా, ఆయా సంహారపు దూత ఏ విధంగా దాటిపోతున్నది నా తండ్రి. పస్కా పశువుగా వధించబడిన తర్వాత నా తండ్రి అయా నరకము పొలిమేర నుండి మమ్మల్ని తప్పించావు నా తండ్రి. ఎంత కృప కలిగిన దేవుడు అయ్యా, ఎంత ప్రేమ కలిగిన దేవుడు అయ్యా. నీ ప్రేమను వర్ణించలేము, నీ కృపను వెలగట్టలేము నా తండ్రి. అటువంటి ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నావు, మమ్మల్ని కాచావు, మమ్మల్ని భద్రపరచావు. నీ కొందరు ప్రభువా ఈ రాత్రికాల సమయంలో బిడ్డలకి నీ ప్రేమను గురించి వెల్లడించి ఉంటున్నాను ప్రభువా. అయా నువ్వు మాట్లాడి ఉంటున్నావు, నీకు స్తోత్రాలు. ఇక నుంచి ఆయన నా తండ్రి అయా మా తోటి వారికి ప్రభు, మా కుటుంబంలో వారికి, అయా మా స్నేహితులకు, మా బంధువులకు, ఇతరులకు, మా ఇరుగు పొరుగు వారికి నీ సత్య సువార్తను ప్రకటించి ఈ సన్మార్గంలో నడిపించగలిగినటువంటి ఆ జ్ఞానాన్ని మాకు దయచేయమని, అయా సత్యమనంలో అందరూ ప్రతిష్ఠించమని, ఘనత మహిమ ప్రభావం ఆధిపత్యం పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున